ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవ, యెరూషలేము ప్రార్థన మందిరమునందు ఏర్పరచుకునేటువంటి సంఘముగా నీ ప్రజలైన వారితో కూడా కలిసి నిన్ను ఆరాధించి సేవించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు అయ్యా. లోకములో పాపములో శాపములో నశించిపోకూడనట్లుగా చెరలో ఉన్న మా కొరకు, బంధకాల్లో ఉన్న మమ్మలను, గోతిలో ఉన్న మమ్మలను ప్రేమించి వెదికి రక్షించి మా ప్రాణములకు క్రయధనముగా నీ అమూల్యమైన రక్తాన్ని వెలగా అర్పించి మా పాపములు మా దోషములు నిమిత్తమై నేను పొందవలసిన శిక్షను మీరు అనుభవించి నీ రక్తము చేత మమ్మలను కడిగి పరిశుద్ధపరిచారు. ఇప్పుడు నీ పిల్లలగుట కొరకు నీ కృపను మాకు అనుగ్రహించినారు. నీ పిల్లలముగా నీ సన్నిధిలో సాగిల పడుతున్నాము నాయన. యెరూషలేము ప్రార్థనా మందిరములో ఉన్న ప్రతి బిడ్డయే నాయన నీ పేరు పెట్టబడిన ప్రజలుగా, నీకు స్వకీయమైన సాంపాద్యముగా, నీ సొత్తైన ప్రజగా నీ గుణాతిశయములను ప్రచురపరచుచు లోకానికి వెలుగుగాను అనేకులకు మాదిరిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డలు గడిచిన కాలములో అనుభవించినటువంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లలో నుండి, ఇనుప కాడి నుండి, కాడిమోను అంధకాల నుండి, బలహీనతల నుండి, వ్యాధుల నుండి బిడ్డలను విడిపించండి. నీ కృప ద్వారా కలుగునైనా క్షేమాభివృద్ధి తమ కన్నులారా చూచినట్లుగా ఈ సంవత్సరం బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. బిడ్డలను లక్ష్యపెట్టమని నీ చేతులకు అప్పగిస్తున్నాం. వాక్యమైన దేవా, నీ జీవవాక్యమునకు, నీ సత్య సువార్తకు ప్రభువా మమ్మల్ని మేము అప్పగించుకొని చుండగా మీరు మమ్మల్ని దర్శించి నీ మహిమ నిమిత్తమైన కార్యములు మాలో జరిగించి మేము నీ పిల్లలమనియు అయ్యా వీరి కొరకు వారి దేవుడు గొప్ప కార్యములు చేయుచున్నాడని, వారి దేవుడే వారిని నడిపించి సంరక్షించి పోషిస్తున్నాడని సర్వజనులు ఎరుగునట్లుగా ఈ సంవత్సరము మాతో ఉండి మమ్మలను బలపరిచి స్థిరపరిచి నిత్య జీవములోనికి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఒక్కసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగము నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచన భాగము. ఈ వచన భాగములో దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అనుంది. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో దేవుడు ఎవరిని చూస్తున్నాడు అంటున్నాడు అంటే, దేవుడు ఎవరిని చూస్తున్నాడంట? ఇశ్రాయేలుని చూస్తున్నాడంట. దేవుడు ఇశ్రాయేలుని చూసి వాళ్ళ యందు ఏం చేస్తున్నాడంట? దేవుడు లక్ష్య పెడుతున్నాడు అంట. ఈ యొక్క మాటను మనము చదువుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు చూస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు లక్ష్య పెడుతున్నాడు? దేవుడు లక్ష్య పెడితే ఏంటి? దేవుడు ఒక వ్యక్తి ఎడల ఒక వ్యక్తిని లక్ష్య పెట్టాలి అంటే, దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలి అంటే, దేవుడు నిన్ను కేర్ చేయాలి, లేకపోతే దేవుడు నిన్ను పట్టించుకోవాలా? అందరూ వాక్యం వైపే ఉండాలి. మీ కాన్సన్ట్రేషన్ అంతా కొత్త బట్టలు, మందిరం డెకరేషను, బెలూన్స్ ఇవి కాదు. ఎవరు వస్తున్నారో పోతున్నారు కాదు, ఇది అయిపోతాయి. దేవుడు నాతో ఈ సంవత్సరం ఏం మాట్లాడుతున్నాడు అనేది మాత్రమే నువ్వు పరీక్షించుకుంటావు. ఈ సంవత్సరం నేను ఎలా ఉండాలా, నన్ను దేవుడు ఎలా కోరుకుంటున్నాడు, దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడు, ఇది మాత్రమే మనకి అవసరం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూచాడంట. వారి యందు దేవుడు ఏం చేశాడంట? లక్ష్య పెట్టాడంట. ఏ పరిస్థితులలో ఈ మాట వ్రాసాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనికి, కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చారు. యోసేపు గారు ఆ కాలంలో ఐగుప్తు దేశం మీద మరి ప్రధాన అధికారిగా ఉన్నాడు. ఆయన ఉన్నంత కాలము మరి ఎవరైతే యోసేపు గారు ఉన్నంత కాలము కూడా ఇశ్రాయేలీయులకి ఏ బాధ లేదు.
ఫరో ఉన్నంత కాలము కూడా, మరి యోసేపు గారు ఉన్నంత కాలంలో కూడా ఇజ్రాయేలులకి శ్రేష్టమైన స్థితిలోని వారు ఉన్నారు. మంచి ఆహారాన్ని వారు తిన్నారు, మంచి స్థానాల్లో వారు ఉన్నారు, ఏ విషయంలో కొదువ లేని వారుగా ఉన్నారు. అయితే యోసేపు గారు చనిపోయారు. ఇజ్రాయేలుని ఎరిగినటువంటి ఫరో రాజులు చనిపోయారు. కొత్త వారు ఐగుప్తు దేశం మీద రాజ్యం చేస్తున్నారు. కొత్త ఫరోలు ఎక్కారు. వాళ్ళు ఇజ్రాయేల్ని చూడగానే వీళ్ళు మనకంటే అభివృద్ధి చెందుతున్నారు, మన దేశంలోనికి వచ్చి వీళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళు మన దేశంలోనికి వచ్చి సమృద్ధిలో ఉన్నారు, వీళ్ళు మన దేశంలోనికి వచ్చి అన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క అభివృద్ధిని మనము తగ్గించాలన్నా, వీళ్ళను మనము తక్కువ చేయాలి అన్నా, వీళ్ళ మీద మనం ఏం చేయాలి అంటే కనుక భారాన్ని బరువులను మోపాలని ఇజ్రాయేలు ప్రజలను ఇక అప్పటి నుండి వాళ్ళని ఏం చేయడం ప్రారంభించారు అంటేనంట, వెట్టి పనుల కొరకు, కూలి పనుల కొరకు నిర్ణయించుకున్నారంట. అప్పటి వరకు హై పొజిషన్స్ లో ఉన్నటువంటి ఇజ్రాయేలుల్ని తీసేశారు, వెట్టి పనులు చేపించడం ప్రారంభించారు, కూలి పనులు చేయించడం ప్రారంభించారు, జీతము తక్కువ పని ఎక్కువ చేయడం ప్రారంభించారు. పనేమో ఎక్కువంట, జీతమేమో తక్కువ, పని కాలం ఎక్కువ, విశ్రాంతి కాలం తగ్గిపోయిందంట. ఇక ఇజ్రాయేలు ప్రజలంట ఒక్కొక్క వ్యక్తి 2-3 చేయాల్సిన పని చేయాల్సి వస్తుందంట. రోజుకి ఒక మనిషి చేయవలసిన పని కన్నా కూడా 2-3 ఎంత కష్టపడితే పని చేయాలో అంత పనిని ఇజ్రాయేలు చేత ఐగుప్తీయులు చేపిస్తుంటే, అప్పుడంట ఆ బరువులను మొయ్యలేక, ఆ పని భారానికి తట్టుకోలేక, ఆ శ్రమను భరించలేక వాళ్ళు ఎట్టున్నారంటేనంట ఇనుప కొలిమిలో ఉన్నట్టున్నారంట. ఇనుమును గనుక కాలుస్తుంటే ఎలా ఉంటుందో వాళ్ళ రోజు దినదినము వారి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇనుప కొలిమిలో ఉన్నట్లుగా ఉందంట. అప్పుడంట వాళ్ళు సృష్టికర్తను, వారు పుట్టించిన దేవునిని, అబ్రహాము దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారంట. ఏమని అంటే కనుక, ప్రభువా మాకొక దేశాన్ని మా పితరులకు ఇచ్చావు కదా, మాకొక స్వాస్థ్యం ఉంది కదా, మమ్మల్ని అక్కడ ఆశీర్వదిస్తానన్నావు కదా, మా దేశానికి మమ్మల్ని ఎప్పుడు తీసుకువెళ్తావు? మేమెప్పుడు ఈ దాసత్వంలో నుంచి విడిపింపబడతాం? ఈ శ్రమలు మాకెప్పుడు తొలగిపోతాయి? ఈ బాధలు మమ్మల్ని ఎప్పుడు తొలగిపోతాయి? ఈ కట్లు ఎప్పుడు తెగిపోతాయి? ఈ యొక్క శ్రమ మా నుంచి ఎప్పుడు దూరం అవుతుందని వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మూలుగులెడుతున్నప్పుడంట వారిని గుర్చి ఈ వచ్చిన భాగంలో అన్నాడు, దేవుడు ఇజ్రాయేలును చూచెను, వారి యందు దేవుడు ఏం చేశాడంట? లక్ష్య పెట్టారంట. ఇజ్రాయేలును చూచాడు, ఇప్పుడు వారిని ఏం చేస్తాం ప్రారంభించాడంట? లక్ష్య పెట్టాడంట. ప్రియులారా, దేవుడును మనల్ని లక్ష్య పెట్టినప్పుడు మాత్రమే, దేవుడు మనల్ని లక్ష్య పెట్టినప్పుడు మాత్రమే మన మీద ఉన్న ఇనుప కాడి తీయబడుతుంది. దేవుడు మనల్ని లక్ష్య పెట్టినప్పుడు మాత్రమే మన పరిస్థితులు దేవుడు నూతనము చేస్తాడు, మనకు విమోచన, విడుదల వస్తుంది. దేవుడు మనల్ని లక్ష్య పెట్టినప్పుడు మాత్రమే మన స్థితిగతులు మార్చబడతాయి. దేవుడు మనల్ని లక్ష్య పెట్టాలంటే ఏం చేయాలా? దేవుడు లక్ష్య పెడితే ఎలా ఉంటుంది? కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచన భాగమును చదవండి. 155వ పేజీ, 155వ పేజీ చదవండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచన భాగము. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు
ఎల్లప్పుడూ దాని మీద ఉండును అంటున్నాడు. దేవుని యొక్క కన్ను ఎంతకాలం నుంచి ఎంతకాలం ఉంటుందంటండి? సంవత్సరమాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దేవుని కన్నులు మీ మీద ఉండాలి అంటే ఈ సంవత్సరం ఈ జనవరి 1 నుంచి మళ్ళా జనవరి 31వ రోజు వరకు కూడా దేవుని కన్ను నీ మీద ఉండాలా, దేవుని కను దృష్టి నీ మీద ఉండాలా. దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక మాట ఉన్నాడు, అది ఆకాశ వర్ష జలము త్రాగును. ఒక దేశం ఉందంట, ఆ దేశానికంట దేవుడు ఆ దేశాన్ని లక్ష్య పెట్టాలి అంటే దేవుడు ఆ దేశాన్ని ఆ వ్యక్తిని ఎప్పుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు లక్ష్య పెడతాడు అంటే ఏ దేశమైతే ఏ వ్యక్తి అయితే ఆకాశపు వర్ష జలము త్రాగుతారో. ఏ జలం తాగాలంట? ఆకాశం నుండి వచ్చే వర్షం తాగాలంట, ఆకాశ వర్ష జలముతో తాగాలంట. అంటే ప్రియులారా, భూమి మీద నదులు ఎన్నిందంటే చాలా నదులు ఉన్నాయి కదా భూమి మీద. నదుల్లో నీళ్లు తాగమంటున్నాడు దేవుడు, భూమి మీద యొర్దాను నది నీళ్లు తాగమంటున్నాడా, లేకపోతే ఇంకెన్నెన్నో షియోరు నీళ్లు తాగమంటున్నాడా? తాగమంటలేదు కదా. దేవుడు ఏ నీళ్లు తాగమంటున్నాడు అంటే దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిన్ను లక్ష్య పెట్టి ఆయన కను దృష్టి నీ మీదే ఉండాలి అంటే నువ్వు ఈ సంవత్సరంలో మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఆకాశ వర్ష జలమును త్రాగడం నేర్చుకోవాలి. అందుకన్నాడు, దప్పి కొనిన వారులను నా యొద్దకు రండి. మనకి ఏ జలం కొరకు దప్పికొండాలి అంటేనంట ఆకాశం నుంచి వచ్చే నీళ్లు తాగాలంట. ఆకాశ వర్ష జలమును మనం త్రాగేవారు ఉండాలంట. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తుంటే దేవుని యొక్క పక్షులలోనంట సంగుబుడి కొంగ అనేది ఉందంట. ఈ సంగుబుడి కొంగకి ఒక ప్రత్యేకత ఉందంట. మీరు ఎప్పుడైనా ధ్యానం చేసారో లేదో, గూడబాతు కూడా ఉంది. ఈ 2 పక్షులను బైబిల్లో రాసి పెట్టారు. ఈ గూడబాతు ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే ఈ గూడబాతు కంట దాహం వేస్తేనంట గూడబాతు ఉన్నది. ఈ గూడబాతుకు ఒక లక్షణం ఉందంట. ఏంటి ఈ గూడబాతుకున్న లక్షణము అంటే ఈ గూడబాతు అంట దప్పికైతే అది ఏ కాలువల దగ్గరికి వెళ్ళు, ఏ కుంటల దగ్గరికి వెళ్ళు, ఏ నదుల దగ్గరికి వెళ్ళు అది నీళ్లు తాగదంట. అది ఎంత మాత్రం కూడా మామూలు భూమి మీద పడిన నీళ్లు ఏది తాగదంట. ఈ గూడబత్తు తన దప్పికను ఎలా తీర్చుకుంటుంది అంటేనంట అది మేఘాకృతమై ఉండగానేనంట అది రెడీగా ఉంటదంట. వర్షపు చినుకులు పడుతూ ఉంటాయి, వర్షపు చుక్కలు పడుతూ ఉంటానంట. అప్పుడు నోరు దాల్చంట అది నీళ్ళతో కడుపు నింపుకుంటుందంట. మళ్ళా వర్షం పడే వరకు ఎదురు చూస్తుంటదంట. ప్రియా దేవుని బిడలారా, దేవుని బిడలమైన మనలను దేవుడు లక్ష్య పెట్టాలా. ఆయన లక్ష్య పెడితే ఈ సంవత్సరం ప్రారంభంలో నుండి సంవత్సరాంతం వరకు నీ మీద ఆయన దృష్టి పెడతాడు. ఆయన కన్నులు నీ మీదే ఉంటాయి, నిన్ను లక్ష్య పెడతాడు. అంటే ప్రతిరోజు కూడా నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చేటువంటి జలములను తాగడము నేర్చుకోవాలా. ఆకాశ వర్ష జలము త్రాగడము నువ్వు ఏం చేయాలా? నేర్చుకోవాలా. ఆకాశము నుండి వచ్చేటువంటి వర్షము ఏంటి అంటే ఆకాశము నుంచి దేవుడు కురిపించే వర్షం ఏంటి అంటే హబక్కు గ్రంథము 10వ అధ్యాయము హబక్కు గ్రంథము 10వ అధ్యాయము పేజీ నంబర్ హబక్కు కదమ్మ హోషియా గ్రంథం క్షమించండి హోషియా గ్రంథము 10వ అధ్యాయము 749వ పేజీ 10వ అధ్యాయము 12వ వచన భాగములో చదివితే పెద్దగా చదవనమ్మా.
నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేడి ప్రేమను కోటుకోడి యెహోవాను వెదుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. ఇప్పుడు దేవుని బిడ్డలు ఏ వర్షముతో, ఏ వర్షాన్ని తాగాలా, ఏ వర్షముతో నింపబడాలా, ఏ వర్షం మన మీద పడాలా, దేవుడు ప్రత్యక్షమైతే ఏ వర్షము మన మీద పడిద్దంట, ఏ జలములు మనకిస్తాడంట దేవుడు, నీతి జలములను, నీతి అనే వర్షము దేవుడు మన మీద కురిపిస్తున్నాడంట. దేవుడు ఏ వర్షాన్ని కురిపిస్తున్నాడంట? నీతి అనే వర్షాన్ని దేవుడు సంఘం మీద కురిపిస్తున్నాడు. ఈ నీతి అనే వర్షము నీ మీద పడుతున్నప్పుడు నీతి జలమును తాగాలి. నువ్వు ఏ జలమును తాగాలి? నీతి అనే జలములతో నువ్వు నింపబడినప్పుడు, నీతి అనే జలములను తాకుతున్నప్పుడు అప్పుడు దేవుడు నీ వైపు చూసి నిన్ను లక్ష్య పెట్టడం ప్రారంభిస్తాడు. నా కుమారుడు మూలుగుతున్నది, నా కుమారుడు మూలుగుతున్నాడు, నా కుమార్తె శ్రమలో ఉన్నది, నా కుమారుడు ఇబ్బంది కొలుములో ఉన్నాడు, నా కుమార్తె ఇనుప కాదిమ క్రింద ఉన్నది, నా పిల్లలు నలిగిపోతున్నాడు, నా పిల్లలు దోచుకొనబడుతున్నారు, నా పిల్లలు అక్రమస్తుల చేతిలో చిక్కుకున్నారు, నా పిల్లలు నిర్లక్ష్య పెట్టబడుతున్నారు అని దేవుడు నిన్ను లక్ష్య పెట్టి తప్పించుకోవాలి అంటావు. ఖచ్చితంగా నువ్వు ఏ జలము తాగుతుండలా నీతి అను జలములను నువ్వు త్రాగాల. ఎవరైతే నీతి కొరకు అనుకునంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచన భాగమును చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. మనకి ఆకలి దప్పులు ఉండాలంట. అసలు నీతి కొరకు ఆకలేసిద్దండి, నీతి కొరకు దప్పికేసిద్దాం మనకి. చెప్పాలమ్మా, ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని చూడాలా, మిమ్మల్ని లక్ష్య పెట్టాలా. ఈ ఐగుప్తు అనే చెరలో నుండి, ఇనుప కొలిమిలో నుంచి, కాడుమాని నోకుల క్రింద నుంచి, బంధకాలలో నుంచి, దోచుకుని వారి చేతిలో నుండి, అన్యాయస్తుల చేతిలో నుండి దేవుడు ఈ సంవత్సరాన్ని మీకు విడుదల సంవత్సరంగా చేయాలి, విడిపించాలి అంటే ఆయన నిన్ను లక్ష్య పెట్టాలి. నిన్ను ఎప్పుడు లక్ష్య పెడతాడు? నీవు ఆకాశ వర్ష జలమును త్రాగినప్పుడు. ఆకాశ వర్ష జలం ఏంటంట? నీతి అనే వర్షం. నీతి కొరకు దేవుని పిల్లలకు ఏముండాలి అంటేనంట ఆకలి దప్పులు ఉండాల. నీతి దేవుడు కూడా అంటున్నాడు, నీకు ఈ సంవత్సరము గనక నీతి కొరకు ఆకలి ఉంటే, నీతి కొరకు దప్పుకుంటే, నీతి చేతను తృప్తిపరచబడితే దేవుడు నిన్ను లక్ష్య పెట్టడం ప్రారంభిస్తాడు. నిన్ను లక్ష్యముంచడము జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నిన్ను లక్ష్య పెట్టాడా, ఇక నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా, విడుదలకరంగా మార్చబడడం ప్రారంభమైనట్లే. ఆయన లక్ష్య పెట్టకపోతేనే, ఆయన లక్ష్య పెట్టకపోతే మనం విసిరేయబడతామంట. ఆయన లక్ష్య పెట్టాలి అంటే ఆకాశ వర్ష జలము త్రాగాల. రెండవది ఇర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 2వ వచన భాగము నుండి చదవండి. చదవనమా. ఒక గంపలో 648వ పేజీ. ఒక గంపలో ముందుగా పరిపక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినసత్యము కానంత జబ్బువి. యెహోవా, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా నేను, అంజూరపు పండ్లు కనబడుచున్నది, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను,
తినశక్యము కానంత జబ్బువిగాను కనబడుచున్నవని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఆజ్ఞించినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు త్వరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లుగా లక్ష్య పెట్టుచున్నాను. వారి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుదును. ఈ దేశమునకు వారి మరలా తీసుకువచ్చి పడగొట్టుగా వారి నాటుదును, పెళ్లగింపగా నాటుదును. వారి పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జరులగునట్లు, నేను వారి దేవుడు నగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చెదను అంటున్నాను. ఇక్కడ ఇర్మియా గారికి దేవుడు ఒక దర్శనము, ఒక ప్రత్యక్షతనిచ్చాడు. 2 అంజూరపు పండ్లు గంపలను చూపిస్తున్నాడంట. ఈ 2 అంజూరపు పండ్ల గంపలో ఒక గంపలోనేమో మిక్కిలి మంచివైన అంజూరపు పండ్లు కనపడుతున్నాయంట. 2వ గంపలోనేమో మిక్కిలి జబ్బువైనటువంటి అంజూరపు పండ్లు కనపడాయి, పనికి రానటువంటి. ఒక గంపలో పరిపక్వమై మంచి అంజూరపు పండ్లు ఉన్నాయి, ఒక గంపలో ఎందుకు పనికిరాని జబ్బు అయిన అంజూరపు పండ్లను. వీటిలో ఏ గంపను నేను లక్ష్య పెడుతున్నాను అంటున్నాడంటే, ఏవైతే మంచి అంజూరపు పండ్ల గంపనదో దానిని లక్ష్య పెడుతున్నాను. దాన్ని లక్ష్య పెట్టినట్లుగా నేను ఇశ్రాయేలును కూడా ఏం చేస్తానంటున్నాడు, లక్ష్య పెడతాను. ఎప్పుడు లక్ష్య పెడతానంటున్నాడు? మంచి అంజూరపు పండ్ల గంపను లక్ష్య పెట్టినట్లుగా నేను మిమ్మల్ని లక్ష్య పెట్టాలి అంటే మీరు నా మాట విని నేను చెప్పినట్లుగా మీరు చేస్తే. బాగా వినండి, దేవుని బిడలకు ఏమి అలవాటు చేసుకోవాలా, ఏమి అలవాటు చేసుకుంటే దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు, నిన్ను మరలా కడతాడు, నిన్ను బాగు చేస్తాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు, తన మెరుగే జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఒకటి చేయాలంటే దేవుడు అన్నాడు, మాట విని ఆయన చెప్పినట్లుగా చేయాలి. మాట వినడం అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే మేలైనది ఏంటి అంటేనంట నా మాట వినుట. దేవుని పిల్లలకు ఏమి నేర్చుకోవాలి అంటే సంవత్సరంలో నువ్వు ఎవరి మాట వింటున్నావు? నువ్వు ఎవరి మాట వింటావు? దేవుడి మాట వింటావా? మనుషుల మాటలు వింటావా? దేవుని మాటకు లోబడతావా? మనుషుల ఆలోచనలకు లోబడతావా? నువ్వు దేవుని మాట విని దేవుడు చెప్పినట్టుగా చేస్తావా? నీ స్వబుద్ధిని సొంత ఆలోచనలు అనుసరించి నడుస్తావా? నీ నిర్ణయాన్ని బట్టి ఆయన నిన్ను లక్ష్య పెడతాడు. ఇశ్రాయేలును చూచాడు, వాడిని లక్ష్య పెట్టాడు. లక్ష్య పెట్టంగానే లక్ష్య పెడతాం చూస్తాను అలా వెంటనే కార్యాన్ని స్టార్ట్ చేసేసాడు. మోషేని పంపించి తీసుకొచ్చేసాడు బయటికి. పిల్లరా, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలి అంటే ఈ సంవత్సరము దేవుని మాట వినడం నేర్చుకోండి. దేవుడు నీకేం చెప్తే దేవుడు మౌనంగా ఉండమంటే మౌనంగా ఉండు, దేవుడు ప్రార్థించమంటే ప్రార్థించే, దేవుడు నమ్మకంగా ఉండమంటే నమ్మకంగా ఉండు, దేవుడు లోబడమంటే లోబడు, దేవుడు నిలిచి ఉండమంటే నిలిచి ఉండు, దేవుడు వాక్యం ఏంటి నీకు చెప్తే అది చెయ్యి. దేవుడు నీకేం చెప్తే అది చెయ్యి. ఏం చెప్తే నువ్వు అది చెయ్యి. దేవుడు మాట విను. నీకెన్ని ఎందరు మనుషులు చెప్పినా, ఎవరు ఏం చెప్పినా ఎవరి మాట వినదు. ఎవరి మాట వినాలా? దేవుడు మాట వినండి. దేవుడు మాట విన్నాము అంటే కనుక ఖచ్చితంగా దేవుడు లక్ష్య పెడతాడు. దేవుడు లక్ష్య పెట్టాడు అంటే ఆయన నిన్ను కడతాడు, నిన్ను కట్టడం ప్రారంభిస్తాడు, నిన్ను నాటడం ప్రారంభిస్తాడు, నీకు ఫలం ఇవ్వడం ప్రారంభిస్తాడు. అది నీ జీవితంలో చూడాలంటే నువ్వు ఆయన మాట వినాల.
ఆయన మాట వినాలి. దేవుడు నిన్ను నన్ను ఏం చేయాలా? లక్ష్య పెట్టాలా. దేవుడు నిన్ను ఏం చేయాలా? లక్ష్య పెట్టాలి. ఆయన అందరినీ లక్ష్య పెడుతున్నాడా? కొన్ని పనికిరా అన్నటువంటి జబ్బు అంజూరపు పండ్లను లక్ష్య పెడతానంటున్నాడా? వాటిని ఏం చేస్తానంటున్నాడు? అవి మాట వినలేదు కాబట్టి, అవి సరి చేసుకోలేదు కాబట్టి, అవి బాగు చేసుకోలేదు కాబట్టి, బాగు చేస్తారన్నప్పుడు బాగుపడడానికి అవకాశం ఇచ్చినప్పుడు అవి బాగు చేసుకోలేదు కాబట్టి దాన్ని తీసి ఏం చేస్తానన్నాడు? పనికి రాకుండా, ఇంకా దేనికి పనికి రాకుండా దేవుడు ఏం చేస్తాడంట? బయట ఇస్త్రీ వేస్తాడంట. మాట వినాల. ఖచ్చితంగా దేవుని బిడ్డలు, ఒకటి నీతి అనే వర్షము కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాల. దేవుని పిల్లలకి ఏముండాలా? నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాల. రెండవది, దేవుని చెప్పిన మాట విని ఆ ప్రకారం నడుచుకోవాలి. దేవుని చెప్పిన మాట విని ఆ ప్రకారం నడుచుకోవాలి. దేవుడు నిన్ను నన్ను లక్ష్య పెట్టాలి అంటే చూడండి, రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం, అంతకంటే ముందు ఆది కాండంలోనికి ఒక్కసారి వద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచన భాగమును చదవండి. 4-5 వచనాలు చదవండమ్మా. హేబేలు కూడా తన మందులో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలండి. ఇక్కడ కూడా ఒక వ్యక్తి లక్ష్య పెట్టబడ్డాడు, ఇంకొక వ్యక్తి ఏం చేయలేదంట? లక్ష్య పెట్టబడలేదు. ఒక వ్యక్తిని దేవుడు లక్ష్యం ఉంచాడు, ఇంకో వ్యక్తిని ఏం చేయట్లేదంట? లక్ష్య పెట్టలేదు. కయ్యోనును దేవుడు లక్ష్య పెట్టలేదంట. మొదట హేబేలును లక్ష్య పెట్టాడు, ఆ తర్వాత హేబేలు యొక్క అర్పణను కూడా దేవుడు ఏం చేశాడంట? లక్ష్య. హేబేలును దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు? హేబేలు అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు? హేబేలును దేవుడు లక్ష్య పెట్టడానికి కారణం ఏంటి? హేబేలులో ఉన్నది ఏంటి? కయ్యోనులో లేనిది ఏంటి? హేబేలును దేవుడు లక్ష్య పెట్టడానికి కలిగిన కారణము, హేబేలును దేవుడు లక్ష్య పెట్టాడు, ఆయన లక్ష్య పెట్టాడు కాబట్టి ప్రథమ నీతిమంతుల జాబితాలో ఎవరున్నారు అంటే కనుక, నీతిమంతుల పట్టిక చూస్తే ఫస్ట్ ఎవరుంటారు అంటేనంట హేబేలుతోనే ప్రారంభిస్తాడు దేవుడు. హేబేలును దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు? ఇద్దరే ఉన్నారు భూమి మీద. పెద్ద జనాలు ఉన్నారు అంటే, కొన్ని లక్షల మంది ఏమైనా ఉన్నారంటే లేరు. భూమి మీద ఎంతమంది ఉన్నారంట? ప్రపంచం ఆ కొన నుంచి కొన గొలిచినా కూడా ఎంత అంట అండి జనసంఖ్య? ఇద్దరు. ఎవరంట వాళ్ళు? హేబేలు, కయ్యోను, హేబేలు. ఈ ఇద్దరిలో కూడా దేవుడు ఒకరిని లక్ష్య పెట్టాడు, ఒకరిని లక్ష్య పెట్టలేదు. హేబేలును లక్ష్య పెట్టడానికి కారణము, ఇప్పుడు మనలను కూడా లక్ష్య పెట్టాలంటే చేయాల్సిన పని ఏంటి అంటే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగము నుండి 12వ వచన భాగం చదవండి. క్షమించు. 12వ వచన భాగం 222వ పేజీ, కొత్త నిబంధన 222వ పేజీ, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యోని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు ఎందుకు అతని చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండను గనుకనే కదా. ఏంటి హేబేలులో ఉన్న గొప్పతనం ఏంటి? హేబేలును దేవుడు లక్ష్య పెట్టడానికి కారణం ఏంటి? హేబేలును దేవుడు దృష్టించడానికి కారణం ఏంటి? హేబేలును దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటంటేనట, హేబేలులో దేవుడు ఏం చేస్తున్నాడంట? హేబేలు యొక్క క్రియలు ఎలా ఉన్నాయంట? నీతి కలిగిన క్రియలు చేస్తున్నాడంట. తన క్రియలలో ఏం చూపిస్తున్నాడంట? నీతిని చూపిస్తున్నాడంట. నీతి కలిగిన క్రియలు చేస్తున్నాడంట. దేవునికి అనుకూలమైన క్రియలు చేస్తున్నాడంట. దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తున్నాడంట. దేవుడి సంతోషపరిచే క్రియలను కలిగి ఉన్నాడంట.
ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం. నిన్ను దేవుడు లక్ష్య పెట్టాలి అంటే ఖచ్చితంగా నీ క్రియలను కూడా నువ్వు గమనించుకోవాలా. దేవుని బిడ్డలైనటువంటి వారము ఇదే యోహాను పత్రికలో యోహాను గారు రాస్తూ అంటున్నాడు కదా, చూడండి ఈ 17వ కాదమ్మా 18వ వచ్చిన భాగంలో చదివితే, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని దగ్గర మన మాటలతో మన నాలుకతో దేవుని పిల్లలమైపోవంట. ఏమైపోవంట? చాలా మంది ఏమనుకుంటారంటే మాటలు నాలుకుంటే సరిపోతుందేమో, దేవుడు లక్ష్య పెడతాడు అనుకుంటారేమో. నువ్వెంత అరిచి ప్రభువా ప్రభువా అన్నా పిలిచిన వారిని కూడా అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటున్నాడు. దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు అంటే మాటతో నాలుకతో దేవుణ్ణి ప్రేమించి దేవుడు నన్ను లక్ష్య పెట్టాలనుకోవద్దు. మాటతో నాలుకతో ఆయన్ని ప్రేమిస్తూ దేవుడు నా యందు దృష్టి పెట్టాలనుకోవద్దు. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు, ఈ జనవరి 1 మొదలుకొని మరలా జనవరి 31 వరకు తేదీ వరకు కూడా దేవుడు నన్ను లక్ష్య పెట్టి నా మీద ఆయన దృష్టి నిలిపి ఆయన నాకు ఆలోచన చెప్పి నాకు మేలు చెయ్యాలి అంటే, ప్రియులారా నువ్వు మాటతో నాలుకతో దేవుణ్ణి ప్రేమించడం మానేసి ఎలా ప్రేమించడం ప్రారంభించాలంట? క్రియతోనూ సత్యముతోను. హెబ్రీయులలో ఏమున్నాయంట? క్రియలున్నాయి. హెబ్రీయులలో ఏమున్నాయంట? క్రియలున్నాయి. యాకోబు పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచ్చిన భాగము, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. అబ్రహాము చాలండి, ఇంతవరకు చాలు. దేవుని బిడలేనటువంటి మన జీవితాలలో దేవుడు చెప్తున్నాడు కదా, విశ్వాసము అతని క్రియలతో కూడి. విశ్వాసం అనేది క్రియలతో కూడా ఉండాలంట. విశ్వాసం అనేది ఎలా ఉండాలంట? క్రియలతో ఉండాలంట. దేవుని పిల్లలైనటువంటి వారు విశ్వాసం ఉండాలంట. విశ్వాసం అంటే ఖచ్చితంగా విశ్వాసం ఎలా ఉండాలా? క్రియలతో ఉండాలా. దేవుని బిడ్డలు మాటతో నాలుకతో ప్రేమిస్తే, మాటతో నాలుకతో దేవుని ప్రేమించి అయ్యా నన్ను లక్ష్య పెట్టయ్యా, అయ్యా నన్ను దృష్టించయ్యా, అయ్యా నన్ను కనికరించయ్యా, అయ్యా నా బాధలు తీసేయ్యా అని అంటే ఏం పనికిరాం. దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలి అంటే నీ విశ్వాసమునకు తగిన క్రియ ఉండాలా. క్రియతో సత్యముతో నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి. అలా గనక నువ్వు చేస్తే దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా నేనేం చేస్తాడు అంటే గనక లక్ష్య పెట్టడం ప్రారంభిస్తాడు. నీ అందు లక్ష్యం ఉంచితే దేవుడు నీ జీవితాలలో అద్భుతాలను చేస్తాడు. దేవుడు లక్ష్య పెట్టడము ప్రారంభించాడు అంటే వారి జీవితాలలో అద్భుతాలు చూస్తారు. ఇజ్రాయేలు దేవుడు లక్ష్య పెట్టారు. వారి జీవితాలు దేవుడు ఎట్లా తీసుకొచ్చాడంట? అద్భుతాలతో తీసుకొచ్చాడు. అద్భుతం చేయని అనుకుంటావు కదా. ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంటే దేవుడు మన లక్ష్య పెట్టినప్పుడు దేవుడు అంటే మన జీవితం ఏం చేస్తాడు? చూడండి, మా చదువుకుని ప్రార్థనలకు వెళ్దాం. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచ్చిన భాగమును చదవండి. 14 నుంచి చదవండి అమ్మా. 308వ పేజీ, 308వ పేజీ చదవండి. ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజు అయిన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోవదును. నా యొక్కకు వీణ వాయించగలను ఒకని తీసుకొని రమ్మను,
వాద్యమునకు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకు వచ్చిన గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదనగా ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే కాని వర్షమే కాని రాకపోయినను నీరును నీ మందలను నీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి స్వల్పమే, ఆయన మోయాబీలను నీ చేతికి అప్పగించును అంటున్నాడు. ఎందుకు దేవుడు లక్ష్య పెడితే ఏం చేస్తాడో ఎలీషా గారు చెప్తున్నాడు. ఎలీషా గారు చెప్పిన సందర్భం ఏంటి అంటే, ఇజ్రాయేల్ రాజు మీదకి మోయాబు రాజు వచ్చాడంట యుద్ధం చేయడానికి. అప్పుడు యూదా రాజు అయినటువంటి యెహోషాపాతును కూడా సహాయాన్ని తీసుకున్నారంట. ఇజ్రాయేల్ రాజు యూదా రాజు అయిన యెహోషాపాతును సహాయం చేసుకొని యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో వీళ్ళకి అలసిపోయి దప్పిక కొని వాళ్ళ పశువులు కూడా నీళ్ళు లేక చచ్చిపోయే పరిస్థితి వచ్చిందంట. అప్పుడు ఎవరైనా ప్రవక్త ఇక్కడ ఉన్నారా అని యెహోషాపాతు అడిగినప్పుడు ఎలీషా గారి దగ్గరికి తీసుకువెళ్ళారంట. ఎలీషా గారు ఈ ముగ్గురు రాజులను చూచి మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమంటే గనక, ఈ రోజు నేను ఎవరిని సేవిస్తున్నాను? ఇజ్రాయెల్ రాజు చెప్తున్నాడు, ఆ యెహోవా జీవంతోడు నేను నువ్వు ఒక్కడిగా రాలి, నీతో పాటు ఎవరు తెచ్చుకున్నావంటే గనక యెహోషాపాతుని తెచ్చుకున్నావు. ఈ యెహోషాపాతుని నేను గౌరవించకపోతే, ఈ రాజును నేను లక్ష్య పెట్టకపోతే అసలు ఈ ముఖం కూడా నేను ఏం చేసేవాడిని కాదు, చూసేవాడిని కాదు. నేను యెహోషాపాతుని లక్ష్య పెడుతున్నాను. దేవుడు లక్ష్య పెట్టాడంట. ఆయన ఎప్పుడైతే లక్ష్య పెట్టాడో దేవుడు ఆ ప్రాంతాన్ని అద్భుతం చేస్తున్నాడు. ఏంటి అంటే, అక్కడ నదులు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, వర్షం వచ్చే పరిస్థితులు లేవంట. ఆ ప్రవక్త చెప్తున్నాడు, ఈ ప్రాంతం అంతా గోతులు తవ్వించండి అంటే వాళ్ళు గోతులు తవ్విస్తారంట. గాలి లేదు, వర్షము లేదు, నదులు లేవు. ఉదయానికల్లా ఏమొచ్చేసినాయి అంట, ఎట్లా సాధ్యం? నదులు లేవు, నది నీళ్ళు రావటం లేదు, వర్షం పడటం లేదు, గాలి లేదు, గొట్టి ఖాళీ గోతుల్లోనికి ఉదయానికల్లా ఏమొచ్చేసినాయి అంట, నీళ్లు వచ్చి వాళ్ళు నీళ్లు తాగి తృప్తి చెందారంట. ప్రియులారా, ఇది దేవుని దృష్టి కదన్నాడు, స్వల్పమైనది. ప్రియులారా, నీకు వాళ్ళు వీళ్ళు సహాయం చేయ అవసరం లే, నీకు వాళ్ళు వీళ్ళు తోడు అవసరం లేదు, వాళ్ళు వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు వాళ్ళ సహాయం వాళ్ళు ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళు నీకొద్దు. దేవుడు నిన్ను లక్ష్య పెడితే చాలు, నీకేమున్నా లేకపోయినా. గాలి వర్షములోకనే గోతులు నింపినవాడు, నీళ్లు నింపినవాడు, అది ఎలా సాధ్యం? వర్షం లేదు, నదులు నీళ్లు రాలేదు, గాలి రాలేదు, కానీ ఉదయం లేచి తనకి ఏమైపోయిందంట, నీళ్లు వచ్చి ఉన్నాయి. అలాంటి అద్భుతం చూడాలి అంటే, అలాంటి అద్భుతం చూడాలి అంటే నువ్వు దేవుని లక్ష్య పెట్టేవాడుగా నువ్వు మారాలా. దేవుడు ఇజ్రాయేల్ని చూశాడు. ఇజ్రాయేల్ని ఏం చేశాడంటే దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు వారిని లక్ష్య పెట్టాడు కాబట్టి వాళ్ళని ఐగుప్తి అనే చెరలో నుండి, ఇనుప కాడి క్రింద నుంచి, ఇనుప కొలిమిలో నుంచి, శ్రమలో నుంచి, మూల్గులలో నుంచి, దాసత్వములో నుంచి, బానిసత్వములో నుంచి దేవుడు వారిని ఏం చేశాడంట, విడిపించాడు. దేవుడు నిన్ను కూడా లక్ష్య పెట్టాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే నీటి కొరకు ప్రతిరోజు ఆకలి దప్పులు తెచ్చుకో. నువ్వు అన్నం తినేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడల్లా, అయ్యా నీతి వర్షం త్రాగడం నాకు నేర్పించు. గోడబాటు ఎలాగునా పైనుండి వచ్చే జలాలను త్రాగితో మనం కూడా అలానే ఉండాలా. ఎలాగునా మంచి పక్వనమైన పండినటువంటి అంజూరపు పండు లక్ష్య పెట్టినట్లుగా దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే ఆయన మాట వినటం అన్నిటికంటే శ్రేష్టం. ప్రభువా, ఈ సంవత్సరం నీ మాట వినడం, నీ ఆలోచనకి లోబడటం, నీ మాటకు విధేయత చూపడం నేర్పించమని అడుగు. దేవుడు నిన్ను లక్ష్య పెట్టడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలి అంటే ఆయన మాటతో, నాలుకతో కాక క్రియలతో, సత్యముతో
నీతి క్రియలతో మరి విశ్వాసమునకు తగిన క్రియలతో ఆయన సన్నిధిలో కనబడు. అప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరం వరకు నీ మీద దృష్టి నిలిపి నీ పక్షముగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి సంవత్సరాన్ని నువ్వు ఈ సంవత్సరం చూడాలి అంటే నీ దగ్గర డబ్బు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, పరిస్థితులు బాగపోయినా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలి అంటే ఆయన లక్ష్య పెట్టేటట్లుగా నీ హృదయాన్ని ఆయన తట్టు తిరుపు, ఆయన అంగీకరించేటట్లుగా ఆయన సన్నిధిలో సాగిలపడు. అట్టి కృప చేరుకుడి వచ్చిన ప్రతి బిడకు దేవుడు తను అనుగ్రహింపచేసి మహిమను పొందునుగాక. ఆమేన్.